ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు. ఒక రకంగా చెప్పాలంటే విశాఖ నాగరికత అలాగే చరిత్రకు చిహ్నంగా మాత్రమే కాకుండా ఒక ఆధ్యాత్మికంగా కూడా కనకమహాలక్ష్మి అమ్మవారు ఇప్పుడు అందరి నోట వినిపించే పరిస్థితి. అట్లాంటి ఆలయానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా కందుల నాగరాజు గారు పదవి బాధ్యతలు చేపట్టారు. జనసేనకు సంబంధించి ఇటీవల ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి. సరే, గతంలో కూడా మీరు రకరకాల పొలిటికల్ పదవులు ఉన్నారు, అట్లాగా రకరకాల ట్రస్టుల వ్యవహారాలు కూడా ఉన్నాయి. కానీ ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా కనకమహాలక్ష్మి ఆలయానికి ఈ పదవి దక్కడం ఎట్లా అనిపిస్తుంది? నమస్కారం. ఇది నేను పదవిగా భావించట్లేదు, అమ్మవారి సేవగా భావిస్తున్నాను. అమ్మవారికి సేవ చేసుకునే అదృష్టాన్ని ఇచ్చినటువంటి మా పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఆయనకి ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి అటు మన సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి, మరి ముఖ్యంగా ఇది గట్టిగా ప్రోత్సహించి నాకు వచ్చే విధంగా చేసినటువంటి మా నాదెండ్ల మనోహర్ గారికి, మినిస్టర్ గారికి, ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అమ్మవారు సేవ చేసుకోవడం నా అదృష్టం. ఓకే సార్, చాలా కాలం అంటే బురుజుపేట దాంట్లోనే ఒక రాజులు, ఒక జమీందారులు ఇట్లాంటి వ్యవహారం ఉంది. అయితే ఇంత చాలా పురాతనమైన ఆలయం అయినప్పటికీ కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి. మీరు కూడా చాలాసార్లు ఆ టెంపుల్కి వెళ్ళి ఉంటారు. ఎట్లాంటి అంశాలు ఇప్పటి వరకు మీరు గమనించినట్టు అనిపిస్తుంది? అంటే ఇది ఏమైపోయిందంటే, మనకి ఇది ఓల్డ్ టౌన్లో ఉండడం మూలంగా అది కొంతమంది వచ్చేటువంటి ప్రజాప్రతినిధులు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాప్రతినిధుల్లో మన వంశీకృష్ణ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు, ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా అటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా ఎమ్మెల్యే గారు పెట్టడం జరిగింది. ఇవాళ ఆ టెంపుల్లో ఏంటైందంటే నేరో రోడ్డు అయిపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఒక ఫెస్టివల్ టైంలో అయితే చాలా ఇబ్బందులు పడుతున్నాం. దాన్ని ఏ విధంగా అధిగమించాలన్న ఆలోచనతో మేమైతే ఆల్రెడీ ఒక ప్రణాళికను రెడీ చేసుకుంటున్నాను. అందరూ సహకారంతో, మీ అందరి తాలూకా అభిమానంతో అది పూర్తి చేయగలను నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే మీరు పదవి బాధ్యతలు చేపట్టి ఒక 24 గంటలే అయ్యింది. బట్ ఒక ప్లాన్ అంటే పురాతనం నుంచి కూడా అమ్మవారిని తాకాలి, అభిషేకం చేయాలి, పాలు వేయాలి, ఇట్లాంటి సెంటిమెంట్స్ ఉన్నాయి. బట్ అందరూ తాకే రీతిన ఎట్లాంటి ఏర్పాటు చేద్దాం అనుకున్నారు? నెక్స్ట్ అన్నదానానికి సంబంధించి ఇట్లాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి మీకు? 100%. ఎందుకంటే నిన్నే ఫస్ట్ మాకు ఎప్పుడైతే ప్రమాణ స్పీకర్ అయిందో, ప్రమాణ స్పీకర్ అయిన వెంటనే మా ఛాంబర్ తయారవునప్పుడు కూడా ఎమ్మెల్యే గారు తర్వాత ట్రస్ట్ బోర్డు మెంబర్లతో వెంటనే ఒక మీటింగ్ కండక్ట్ చేసి అందులో నా అభిప్రాయాలు చెప్పమని గారు వెంటనే చెప్పాను. ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడు కూడా ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారిని, ఇక్కడ ఏంటంటే ఒక శ్రీశైలంలోనే స్పర్శ దర్శనం ఉంది, అదేవిధంగా ఇక్కడ ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్రంలోనే శక్తిపీఠమైనటువంటి శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని కూడా తాకి అమ్మవారిని నమస్కరించుకోవడం ప్రతి ఒక్కరికి ఆనవాయితీ. అమ్మవారికి స్వయంగా అభిషేకాలు చేసుకుంటున్నారు కాబట్టి వచ్చిన ప్రతి భక్తులు కూడా అమ్మవారిని అభిషేకం చేసుకుని దర్శనం చేసుకునేటప్పుడు ప్రశాంతమైన వాతావరణం వెళ్ళాలని నా కోరిక. దానికి తగిన రీతిలో టెంపుల్ రెనోవేషన్కి ఇమ్మీడియట్గా మేము ప్లాన్ చేస్తున్నాం. మొన్న కూడా నేను ₹1,00,000 డొనేషన్ ఇచ్చినప్పుడు కూడా క్లియర్గా చెప్పిచ్చాను, ఈ ₹1,00,000 టెంపుల్ రెనోవేషన్కి అని చెప్పి ఇచ్చాను. ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పగానే కొంతమంది డొనేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, ఇంకా కొంతమంది వస్తున్నారు. తప్పనిసరిగా వచ్చిన నెక్స్ట్ మీరు ఈ మార్గశిర మాసంలో మరి అమ్మవారి దర్శనం ప్రశాంతమైన వాతావరణంలో చేసుకుంటున్నామని చెప్తారు ప్రజల దగ్గర నుండి. అదేవిధంగా భోజన సదుపాయాల దగ్గరకు వచ్చేసరికి కొంచెం క్వాలిటీ తక్కువ ఉందని నేను ఈవోగర్తో కూడా మాట చెప్పడం జరిగింది. దాన్ని కూడా రెక్టిఫై చేస్తాం. దీని మీద మేమందరం కూడా ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ కూర్చొని ఎమ్మెల్యే గారితో కూడా సంప్రదించి పూర్తి చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు పాలిటిక్స్ గురించి మనం మాట్లాడుకుంటే గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఇండిపెండెంట్గా వ్యవహరించారు, ఇప్పుడు జనసేనలో. ఏ పార్టీలో ఉన్నప్పుడు కొంత సామాజిక సేవ కావచ్చు, వ్యక్తిగతంగా మీరు సాటిస్ఫై అయినట్టు అనిపిస్తుంది? జనరల్గా ఎవరైనా ఏం చెప్తారంటే, ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో ఈ పార్టీ బాగుంది, లేకపోతే ఈ పార్టీలు ఉంటేనే బాగా చేయగలం అని చెప్తారు. కానీ యథార్థంగా నేను జనసేన పార్టీలోకి వచ్చాక ఇప్పుడే మా మిత్రులు బేరా భాస్కర్ గారితో మాట్లాడేటప్పుడు అదే మాట అన్నారు. ఇప్పుడు ఏంటంటే జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత నేను బాగా ఎదిగాననే చెప్పాలి, అదేవిధంగా నన్ను కూడా గుర్తించారని చెప్పాలి. అదేవిధంగా నా సేవలు అనేవి ఈరోజు నేను పార్టీని కార్పొరేటర్ అయినాను కాదు, లేకపోతే ఏదో పదవుల కోసం ఆశించి చేయలేదు. గత 35 సంవత్సరాలు బట్టి 1995 నవంబర్ 30ని కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి అనేక వేల మంది, లక్షల మందికి నా ఈ నియోజకవర్గంలో విశాఖపట్నంలో అన్ని చోట్ల కూడా నా తాలూకు సర్వీసులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా విశాఖపట్నం ప్రతి వార్డు
వాటిలో కూడా ప్రతి ఇంటికి పరోక్షంగా ప్రత్యక్షంగా సర్వీసులు ఉన్నాయి. అలాగే మరి ఈరోజు జనసేన పార్టీలో మరి ఒక సిద్ధాంతాలకు కట్టుబడి ఆయన సొంత డబ్బులు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ వదులుకొని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బును ఖర్చు పెడుతూ పేద ప్రజల కోసం ఎప్పుడు నిరంతరం ఆలోచించే గొప్ప వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి సారథ్యంలో మేము పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఓకే సార్, జనరల్గా ఎవరికైనా పొలిటికల్ అంబిషన్ ఉంటుంది, మీకు ఉంటుంది, అట్లాగే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీకి ఉంటుంది. మీరు ఒక ఎమ్మెల్యే అవుతారు అని చాలా కాలంగా, అంటే దాదాపు ఒక దశాబ్ద కాలంగా డిస్కషన్ అవుతుంది. ఇప్పుడు షార్ట్ టైంలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు అలాంటి ఉన్నప్పుడు జనసేన నుంచి మీరు అట్లా టికెట్ ఆశించే పరిస్థితుందా? అట్లాంటి అడుగులు వేస్తున్నారా మీరు? టికెట్ ఇస్తానంటే మా ఇంట్లో 4 కావాలి, ఇంకొక ఇంట్లో ఆయనకో 4 కావాలి. కానీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల్లో ఉన్నాం, ప్రజలతో ఉన్నాం, ప్రజలతో మమేకం ఉన్నాం, నిరంతరం కూడా ప్రజా సేవలో ఉన్నాం. మేము పార్టీ బలోపేతం కోసం, అదేవిధంగా ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు ఏదైనా సహాయం చేయాలన్న ఆలోచనతో ఈరోజు నేను కార్పొరేటర్ గుండి ఇండిపెండెంట్గా గెలిపించారంటే ప్రజలు మామూలుగా పార్టీ టికెట్ ఉండేటప్పుడు మరి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు హవా నడుస్తున్న టైంలో పార్టీ టికెట్ ఉన్న వాళ్ళకి 50 ఓట్లు 100 ఓట్లు మెజార్టీ వస్తే నాకు 2650 ఇండిపెండెంట్గా గెలిపించారంటే అది నా తాలూకా సేవకి వాళ్ళు ఇచ్చిన కితాబని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా అవకాశం ఇస్తే తప్పనిసరిగా చేయాలనే ఆలోచన అయితే ఉంది, చేస్తాను. ఇది ఈరోజు చూసుకుంటే 2 డైమెన్షన్లు ఇక్కడ కందుల నాగరాజు గారి మాటల్లో మనకు వ్యక్తం అవుతుంది. ఒకవైపు కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఒక సుదీర్ఘంగా ప్రజలకి శాశ్వతంగా ఉపయోగపడే రీతిన డెవలప్ చేస్తానని చెప్పడమే కాకుండా, మరోవైపు రాజకీయంగా చూసుకుంటే జనసేనలో తనకు చాలా వరకు సంతృప్తికరమైన అవకాశం లభించింది. అలాగే ప్రజలు ఆశించినట్లు సౌత్ ఎమ్మెల్యేగా కావచ్చు, ఎక్కడైనా ఎమ్మెల్యే టికెట్ వచ్చినట్లయితే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ మౌలానాతో రామచంద్ర, RTV, విశాఖపట్నం.